శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. ప్రేక్షకులకు, శ్రోతలకు అందరికీ కూడాను శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. మీకు, మీ కుటుంబ సభ్యులందరికీ కూడాను ఈ సంవత్సరం మొత్తం కూడాను సుఖమయంగా జరగాలని చెప్పేసి ఆ భగవంతుడిని ప్రార్థిస్తూ ఈ సంవత్సరము గోచార ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ముందుగా మేషరాశి వారికి ఈ సంవత్సరము గోచార ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మేషరాశి వారికి శ్రీ పరాభవనామ సంవత్సరంలో ఆదాయము 11, వ్యయం 5గా ఉన్నది. అంటే ఆదాయం బాగా ఉంది, వ్యయం తక్కువగా ఉంది. కనుక ఆదాయము మీకు అందుబాటులో ఉంటుంది, అన్ని రకాలుగా రావాల్సినటువంటి డబ్బు మీ చేతికి అందుతుంది. అయితే ఆదాయం బాగా సంతృప్తిగా ఉన్నప్పుడు మీరు చేయవలసినటువంటి కర్తవ్యం ఏంటంటే పొదుపు పైన, భవిష్యత్తు పైన మీరు కాన్సన్ట్రేట్ చేయడం మూలకంగా భావితరానికి, పిల్లలకు, వాళ్ళందరికీ కూడాను ఒక సుఖమయమైనటువంటి జీవితాన్ని మీరు అందించేటువంటి వాళ్ళు అవుతారు. దాన్ని దృష్టిలో పెట్టుకోండి. ఇక రాజపూజ్యం 2గా ఉంది, రాజావమానం 4. పూజ్యభావం సమాజంలో కొంచెం తక్కువ మోతాదులో ఉంది కాబట్టి మాట దురుసుతనము చేయకుండా ఆలోచించి అన్ని రకాలుగా మీరు కార్యక్రమాలు చేసుకున్నట్టయితే మీకు కలిసి వస్తుంది అనేటువంటి విషయాన్ని మనకి ఇక్కడ తెలియజేస్తుంది. అయితే మేషరాశి వారు ఎవరు అనే విషయాన్ని మనం చూసినట్టయితే అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలలో జన్మించినటువంటి వాళ్ళు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలలో జన్మించినటువంటి వాళ్ళు, కృత్తికా నక్షత్రం 1వ పాదంలో జన్మించినటువంటి వాళ్ళందరూ కూడాను మేషరాశి కిందికి వస్తారు. అంతేకాకుండా కొన్ని ప్రత్యేకమైనటువంటి అక్షరాలు, అంటే జన్మ సమయము, జన్మ తేదీ సరిగ్గా లేనటువంటి వాళ్ళు ఏం చేయాలి, వాళ్ళ యొక్క వ్యవహార నామంలో ఉన్నటువంటి ప్రథమాక్షరాన్ని దృష్టిలో పెట్టుకొని రాశి నిర్ధారణ చేసుకొని తద్వారా రాశి ఫలితాలు చూసుకోవడం అనేటువంటిది శాస్త్ర విహితం గనుక అలాంటి అక్షరాలు కూడాను మనకు శాస్త్రంలో చెప్పబడి ఉన్నాయి. చు, చే, చో, లా, లీ, లు, లే, లో, ఆ అనే అక్షరాలతో ప్రారంభమయ్యేటువంటి పేర్లు కలిగినటువంటి వాళ్ళందరూ కూడాను మేషరాశి కిందికి వస్తారు. ఇక ఈ పరాభవనామ సంవత్సరంలో గ్రహస్థితి ఎలా ఉంది అనే విషయాన్ని మనం చూసినట్టయితే ప్రధానమైనటువంటి గ్రహాలు గురు, శని, రాహువు, కేతువు, ఈ 4 గ్రహాల యొక్క సంచారాన్ని దృష్టిలో పెట్టుకొని మనము రాశి ఫలాలను చెప్పడం జరుగుతుంది, తెలుసుకోవడం జరుగుతుంది. కనుక గురువు ప్రధానంగా ఈ సంవత్సరము 3 రాశులలో సంచరిస్తున్నాడు. మిథున, కర్కాటక, సింహరాశిలో సంచరిస్తూ మళ్ళీ చివరిలో వక్రరీత్యా మళ్ళీ కర్కాటక రాశిలోకి వస్తున్నాడు. మేషరాశి వారికి గురువు ప్రధానంగా 3య స్థానంలో ప్రారంభంలో ఉన్నాడు, ప్రతికూలంగా ఉన్నాడు. తదనంతరం అర్ధాష్టమ స్థానంలో ప్రతికూలంగా ఉంటాడు. తదనంతరం 5వ స్థానంలోకి వస్తున్నాడు. 5వ స్థానంలో అనుకూలమైనటువంటి ఫలితాలను ఇస్తాడు. తదనంతరం మళ్ళీ వక్రరీత్యా 4థంలోకి, 8వ స్థానంలోకి వస్తున్నాడు. ఈ విధంగా గురువు యొక్క సంచారము ఉంది. ఇక శనీశ్వరుడు మొత్తం కూడాను ఈ సంవత్సరము మీనరాశిలో సంచరిస్తున్నాడు. కనుక మీనరాశి అంటే మేషరాశి వారికి 12వ స్థానం అవుతుంది. 12వ స్థానంలో సంచరించడము ప్రతికూలం. ఇక రాహువు ఏకాదశ స్థానంలో అనుకూలంగా ఉన్నాడు. కేతువు 5వ స్థానంలో ప్రతికూలంగా ఉన్నాడు. తదనంతరం అంటే డిసెంబర్ 5 తర్వాత రాహు కేతువుల యొక్క సంచారం మారుతుంది. కనుక రాహువు 10వ స్థానంలో, కేతువు అర్ధాష్టమ స్థానంలో ప్రతికూలంగా ఉన్నారు. ఈ విధంగా గ్రహస్థితి స్థానాలు ఉన్నాయి. అయితే వీటిని దృష్టిలో పెట్టుకున్నట్టయితే మేషరాశి వారికి ఫలితాలు ఎలా ఉన్నాయి అనే విషయాన్ని మనం ఒకమారు చూద్దాం. మేషరాశి జాతకులకు గురు మిథున రాశిలో సంచరిస్తున్నటువంటి సమయం లోపల, అంటే 1 జూన్ వరకు మిథున రాశిలో సంచరిస్తున్నాడు. మిథున రాశిలో సంచరిస్తున్నటువంటి సమయంలో కొంత శ్రమ పెరుగుతుంది. ఉద్యోగస్తులకు, వ్యాపారస్తులకు, అన్ని రంగాలలో ఉన్నటువంటి వాళ్ళకు కూడాను శ్రమాధికం గోచరిస్తుంది. కొత్త ప్రయత్నాలు మీరు ప్రారంభిస్తారు. అంటే చేస్తున్నటువంటి పని లోపల కొంత అసంతృప్తి ఉండడం మూలకంగా ఆ విధానాన్ని మార్చి వేరే దానిలో మీరు మనసు నిలిపేటువంటి అవకాశాలు బాగా కనబడుతున్నాయి. గురుగ్రహము 3వ స్థానంలో కనుక కొంత సాహసమైనటువంటి నిర్ణయాలు మీరు తీసుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇక 1 జూన్ నుండి
కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. కర్కాటక రాశి ఉచ్చస్థానం అయినప్పటికీ గోచార రీత్యా ప్రతికూలమైనటువంటి స్థానం గనుక ఆ ఉచ్చ స్థానంలో సంచరిస్తున్నటువంటి సమయం లోపల గృహ సౌఖ్యము ఉండే అవకాశాలు ఉన్నాయి. మిగతా అన్నీ కూడాను కొంత జాగ్రత్తగా మీరు చేస్తూ వెళ్ళాలి. స్థిర చరాస్తుల విషయంలో ఆలోచన చేస్తారు. వాహన యోగం కనబడుతుంది. ఇక తదనంతరం సింహరాశిలోకి ప్రవేశిస్తున్నాడు. 31 అక్టోబర్ తర్వాత సింహరాశిలోకి వస్తున్నాడు అతిచార రీత్యా. అది చాలా అనుకూలమైనటువంటి సంచారం. అంటే పంచమ స్థానంలోకి వస్తున్నాడు. పంచమ స్థానంలోకి రావడం మూలకంగా విద్యార్థులకు ముఖ్యంగా చదువు బాగా కలిసి వస్తుంది. విద్యలో బాగా రాణిస్తారు. సంతానం కొరకు ఎదురు చూస్తున్నటువంటి వారికి కూడాను సంతాన ప్రాప్తి కనబడుతుంది. ఇక మళ్ళీ వక్రరీత్యా 24 జనవరి ఆ ప్రాంతంలో కర్కాటక రాశిలోకి వస్తున్నాడు కాబట్టి కుటుంబంపై మీరు దృష్టి సారించాలి. కుటుంబము అనగానే భార్య, పిల్లలు, కుటుంబ పెద్దలు వీళ్ళందరి విషయం లోపల కూడాను మీరు జాగ్రత్త వహించాలి అనేటువంటి విషయం తెలుస్తుంది. ఇక శని ద్వాదశ స్థానంలో ఉన్నాడు. ద్వాదశ స్థానంలో ఉన్నటువంటి శని అనవసరమైనటువంటి ఖర్చులను, కొన్ని ఫోర్స్డ్గా మనము ఖర్చులు చేయవలసినటువంటి ఆగత్యాన్ని ఏర్పరుస్తాడు. విదేశీ ప్రయాణ సూచనలు కూడాను ఉంటాయి ద్వాదశ స్థానంలో సంచరిస్తున్న సమయంలో. ఇక రాహు మట్టుకు ఏకాదశ స్థానంలో లాభంగా ఉన్నాడు. అంటే లాభస్థానంలో సంచరిస్తున్నాడు గనుక అన్ని రకాలుగా మీకు కలిసి వస్తుంది. స్నేహితుల ద్వారా అవకాశాలు పెరుగుతాయి. ఇక రాహువు మళ్ళీ మకరంలోకి ప్రవేశించడం మూలకంగా దశమ స్థానం అవుతుంది. దశమ స్థానంలోకి రాహు రాగానే కొంత ఉద్యోగంలో మార్పులు కనబడుతున్నాయి. అయితే చేస్తున్నటువంటి ఉద్యోగంలో పదోన్నతి కూడాను లభించేటువంటి అవకాశాలు ఉంటాయి. కేతువు సింహంలో ఉండడం మూలకంగా పిల్లల విషయంలో కొంత జాగ్రత్తలు తీసుకోవాలి. మళ్ళీ కేతువు అర్ధాష్టమ 4వ స్థానంలోకి ప్రవేశించడం మూలకంగా గృహ మార్పులు చోటు చేసుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఆరోగ్యంగా ఉండడానికై మీరు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. దాంపత్యంలో అనుకూలత కొరకై సహనాన్ని పాటించండి. ఓర్పుతో ఉన్నట్టయితే అన్ని రకాలుగా మీకు కలిసి వస్తుంది. అప్పులు తగ్గే అవకాశం ఉంది. ఆధ్యాత్మికతపై మీరు మనసు పెంచుకుంటారు. శత్రువులపై విజయం సాధిస్తారు. ఈ సంవత్సరము చివర ఆర్థిక స్థిరత్వం కనబడుతుంది. మొత్తం మీద ఈ సంవత్సరము మీకు కొంత శ్రమతో కూడినటువంటి అభివృద్ధిని ఇచ్చేటువంటి సంవత్సరంగా ఈ గ్రహస్థితి మూలకంగా మనకు తెలుస్తుంది. కొంత మీరు ఉపయోగించుకున్నట్టయితే చాలా సత్ఫలితాలను పొందే అవకాశం ఉంది. శుభం.